జగతిలోని సుఖములన్నీ పరిమితములేనో, మోహ జలది ముంచిరాగములోన బంధించు, వ్యామోహముల పెంచు. జగతిలోని సుఖములన్నీ పరిమితములేను, మోహ జలది ముంచిరాగము లోన బంధించు, వ్యామోహముల పెంచు. జగతిలోని సుఖములన్నీ పరిమితములేను. శరీరముతో పూర్ణ సుఖములు పొందలేరెప్పుడు, శరీరముతో పూర్ణ సుఖములు పొందలేరెప్పుడు. కడుపుకైనా కౌగిలికైనా ఏ సంపదలైనా, కడుపు నిండదు కోర్కె తీరదు కాటి వరకైనా. కడు జన్మలెన్నైనా జగతిలోని సుఖములన్నీ పరిమితములేను. కోర్కె తీరక క్రోధవశమున పతనమౌదురులే, కోర్కె తీరక క్రోధవశమున పతనమౌదురులే. కోర్కె తీరిన సుఖములెప్పుడు నిలిచి ఉండవులే, కాలవశమున కరగిపోయి దుఃఖమే మిగులు, మళ్ళీ కోర్కెలే మిగులు. జగతిలోని సుఖములన్నీ పరిమితములేను. ధర్మాధర్మము సుఖము దుఃఖము రాగద్వేషములు, ధర్మాధర్మము సుఖము దుఃఖము రాగద్వేషములు. ప్రయత్నములు మేలు కీడులు మనిషి భోగములు, అంతులేనిది ఆగిపోనిది కర్మఫల చక్రం. ఈ జీవుల తత్వం జగతిలోని సుఖములన్నీ పరిమితములేను. ఈశ్వర ఐశ్వర్యమంతా నీ ప్రసాదమని, ఈశ్వర ఐశ్వర్యమంతా నీ ప్రసాదమని అనుభవిస్తూ కొంతకాలం ఉండిపోదునని. ఆశ మమతలు విడచి బ్రతుకు త్యాగభావముతో దొరికేను హాయి ఎంతో. జగతిలోని సుఖములన్నీ పరిమితములేను. నరకదారులు చుట్టూ ఎప్పుడు పిలుచుచుండేను, నరకదారులు చుట్టూ ఎప్పుడు పిలుచుచుండేను. స్వర్గద్వారము దూరముండి చూచుచుండేను, సాహసముతో చేరు స్వర్గము శాశ్వతానందం, ఎడతెగని ఆనందం. జగతిలోని సుఖములన్నీ పరిమితములేను. అంటే ఈ పాటలో భావము, ఈ జగత్తులో మనం పొందే సుఖాలన్నీ కొంతవరకే, పూర్ణ సుఖము ఎవడు పొందలేడు. చూడండి, ఈ పూట భోజనం చేస్తే మళ్ళా పూటకు మళ్ళీ తింటాం,
కానీ ఒకటేసారి కోరిక తీర్చుకుందాము అనుకుంటే ఎవరన్నా తినగలడా? చేత కాదు. ఈ శరీరం అంతే మోస్తుంది. లడ్డు బాగా ఉంది అని తింటున్నాము తీయగా అనుకుంటే 1-2 దినాలకు నాకు సాలనైనా అంటాం. అంటే అది కోరిక ఉండినా కూడా దాన్ని స్వీకరించే శక్తి ఈ శరీరానికి లేదు. కాబట్టి జగతిలో ఉండేటటువంటి ప్రతి ఒక్క రుచి, ప్రతి ఒక్క అనుభవము, ప్రతి ఒక్క కోరిక, సంగీతము కానీ, పాటలు కానీ, సినిమా కానీ ఒకసారి చూస్తే అది బాగుంది మళ్ళా చూడా అంటాం. కోరిక తీరలే. ఒక సినిమా పోతే మళ్ళా బాగుంది మళ్ళా పోదామంటాం. అంటే కోరిక తీరదు. ఈ యొక్క జన్మలో, ఈ జగతిలో ఏ కోరికలు కూడా తీరవన్నమాట. కడుపు నిండదు, కోరికలు తీరవు. కాదు జన్మలు ఎన్ని ఎత్తి పుట్టి చచ్చినా, ఎన్ని మాటలు తిన్నా, ఎన్ని మాటలు కోరికలు తీర్చుకున్నా కూడా కోరిక మాత్రం తీరదు. కోరిక తీరకపోతే కోపం వలన పతనమైతుంటారు మానవులు. కోపముతో విరోధాలు పెట్టుకునేది, ఇంట్లో కుటుంబంలో కలహాలు రేపేది, ఈ రకంగా చేసుకుంటారు. కోరిక ఒకవేళ తీర్చుకున్నా సుఖములు ఎప్పుడు నిలిచి ఉండవు, కరిగిపోతాయి. మళ్ళా కోరికలే మిగులుతాయి. ధర్మము, అధర్మము, సుఖము, దుఃఖము, రాగము, ద్వేషములు, ప్రయత్నములు, మేలు, కీడులు ఇవన్నీ జీవునికి అనుభవములు, భోగములు. వీటి నుండి జీవుడు తప్పించుకోలేడు. ఎప్పటికీ కూడా ఇది అంతులేనిది, ఆగిపోనిది ఈ కర్మఫల చక్రం. జీవుల తత్వం ఇది. కాబట్టి ఎంతసేపున్నా కోరుకుంటా ఉంటే పుడుతూ చస్తూ కోరికల కోసమే బ్రతకాలి. అట్లా అనుకోకుండా ఈశ్వర, ఈ ఐశ్వర్యమంతా నీ ప్రసాదమే, నాదేమీ లేదు స్వామి, అనుభవిస్తూ కొంతకాలం ఉండిపోదామని వచ్చినా నేను, అంతే, నేనేం మోసకపోను. ఆశలు, మమతలు, కోరికలు విడచి త్యాగభావంతో బ్రతుకు అని చెప్తున్నాడు. ఎంతో హాయి దొరుకుతుంది నీకు. నరక దారులు చుట్టూ ఎప్పుడు పిలుస్తూ ఉంటాయి. అంటే నరకానికి పోయే దావలన్నీ మనల్ని ఆకర్షణ చేస్తాయి. దారిలో వెళ్తున్నా, మరి ఎక్కడ చూసినా, ఎక్కడికి పోయినా ఎప్పుడు చెడ కోరికలు మనల్ని పిలుస్తానే ఉంటాయి. నా దగ్గరికి రా, నన్ను తిను, నన్ను తీసుకపో, నన్ను కోరుకో అని ఈ విధంగా అంటూనే ఉంటాయి. అవన్నీ నరకదారులు. కానీ స్వర్గద్వారం మాత్రము అలా పిలిచదు, ఆకర్షింపచేయదు. దూరం ఉండి చూస్తూ ఉంటుంది. మీ ఇష్టం అయినా వస్తే రండి, నేను తీసుకుపోతా నా దగ్గరికి, రాకపోతే మీ కర్మ సాగుపోండి అంటుంది. కాబట్టి నీవే సాహసముతో నీ ప్రయత్నం చేసి చేరు స్వర్గము, శాశ్వతమైనటువంటి ఆనందం నీవు అనుభవిస్తావు. ఎప్పటికీ ఎడతెగని ఆనందము, అది అమితమైనటువంటి ఆనందం. ఎందుకంటే పరమాత్ముడు అనంతుడు కాబట్టి ఆ పరమాత్ముడు అనంతానందంనిచ్చి ఈ జీవుని తన దగ్గర ఉంచుకొని తనలాగే శాశ్వతంగా పెట్టుకుంటాడు. కానీ ఇక్కడ ఈలోగా మనం ఈ పరీక్షలన్నీ పాస్ కావాలి, లేకపోతే ఆడికి పోయినాక ఉండలేము. అందుకని దేవుడు తీసుకుపోడు. ఇవన్నీ పాస్ కావడానికే ఈ మార్గాలన్నీ కూడా. స్వస్తి.